అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అని మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు అన్నారు. రాబోయే 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందని చెప్పారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని, ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఓ హోటల్లో మెగా సరోవర్ కంపెనీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడుతూ, రాజధానిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సిఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలు పెట్టామని, గొల్లపూడిలో అందరికీ వెసులుబాటులో ప్రైమ్ లొకేషన్లో వెంచర్ ఉందన్నారు. సెక్రటేరియట్ విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో వెళ్లొచ్చని, రీమేక్స్ అనే అంతర్జాతీయ కంపెనీకి అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్టు ఉందన్నారు. దానికి ఉద్దేశించుకున్న తర్వాత ఇక్కడ ఏమైతే మెయిన్ ప్రాజెక్టులు ఇన్వెస్టర్స్ వస్తున్నారో, మన ఏదైతే రాష్ట్రపతి అయితే ఏమైనా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా. ఈ ఒక ఫోకస్గా సిఆర్డీ ఏదైతే ఉందో, ఒక ఏదైతే సిటీ అమరావతి నిర్మాణం అయితే అవుతుందో, మన అమరావతి నగరం అన్నది విజనరీ ప్రాజెక్ట్. మన ఒక సిటీ అమరావతి అన్నదానికి ఏ సిటీతో కూడా పోలిక లేదు. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో కంపేర్ కొంతమంది చేస్తున్నారు. హైదరాబాద్ ప్రత్యేకత, ఏ సిటీకి ఆ సిటీ ఉంది ప్రత్యేకత. సో మనకి రాబోయే విజన్ 2030 కల్లా ఏదైతే అమరావతి క్యాపిటల్ ఉందో, వరల్డ్ లెవెల్లో హైలైటింగ్ ఐకానిక్ ప్రాజెక్ట్. రెండోది, మనం కంపారిటివ్ చూసుకుంటే 2030కి దేర్ ద 2 స్మార్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అనంతరం రీమేక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ మరియు లోకల్ ప్రజల అవసరాలను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు రూపొందించామన్నారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని, గతంలో 6,000 గజం నుండి నేడు 40,000కు వెళ్లిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళుతుందన్నారు. 5 ఏళ్ల క్రితం ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చాలామంది చతికిల పడిపోయారు. కాకపోతే వాళ్ళ పట్టుదల, మనోధైర్యం ఎవరైతే అలాగే అట్టుపెట్టుకున్నారో, నౌ దే కెన్ సీ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ సీడ్స్. చేయగలరు తప్పకుండా. ఎందుకంటే మనమే కాదు, ఇప్పుడు నేను ఐఎమ్ యుఎస్ సిటిజన్, మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఐ ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంటే నాట్ ఆంధ్రియన్స్, తమిళియన్స్ కానీ కర్ణాటక వాళ్ళు కానీ, మా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఏవైతే ప్రైజులు అలా ఆకాశం అంటాయో అవి తప్పకుండా కరెక్ట్ అవుతాయి బికాజ్ ఆఫ్ అమరావతి అండ్ న్యూ గవర్నమెంట్. అది కూడా ఇంకొకటి